దాఖలాలు కూడా లేవు. కానీ చరిత్ర ఏ విధంగా మారిందో అందరికీ తెలిసిన విషయమే. నవ్వితే నవ్వులు పాలే అవుతారు సార్, అంతకని ఇంకేం లేదు. అవహేళనలు చాలా ఈజీ. ఎంత సులువు అంటే మన దగ్గర డేటా లేనప్పుడు ఒక గాలి కాకమ్మ లెక్కలు చెప్పేసి ప్రజల్ని జస్టిఫై చేసేసుకోనుకుంటున్నాం అంటే పెద్దానికి 164 ఆన్సర్ అనుకుంటే ఆయన చెప్పారు. మహేష్ గారు బాగా చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్, లోకేష్కి ముగ్గురికి ఇదే పని. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ తుఫాను విపత్తులో రూపాయి డబ్బులు తేలేపారు. మీకు నవ్వేలా వస్తుంది వంశీ గారు? ఒక్కరోజు ఇలాగా సార్క్ నేషనల్లో సమ్మిట్కి హాజరై తుఫాన్ని పంపించమని ఆ పౌర డబ్బా ఛానల్లోను ఆ తబేలా ఛానల్లో చెప్పి న్యూస్కి మాత్రమే పరిమితమై ఏం చేశారు? ప్రజలకి 1300 రియాబ్ సెంటర్లు పెట్టారు. 40 లక్షల ప్రజలు ఏ ప్రాతిపదిక మీద అకామిడేట్ చేశారు? మీరు నెల్లూరు తుఫాన్ ఒకసారి కనుక రీకలెక్ట్ చేసుకుంటే 3 days బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెస్క్యూ సెంటర్స్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చి జేబులో డబ్బులు పెట్టి పంపించారు. చెక్ చేసుకోండి కావాలంటే, అవి కూడా బడ్జెట్లోనే ప్రస్ఫుటించబడ్డాయి. ఇవన్నీ మీరు మాట్లాడుతూ నేను ఇందాకలే చెప్పాను కదా, 7,802 కోట్ల రూపాయల పంట బీమా కడితే 1,683 కోట్లు ప్రజలకి పంచి ఇచ్చారు ఉపద్రవ పరిస్థితుల్లో. ఇదే పరిస్థితుల్లో మీరు కట్టింది 702 కోట్లు అయితే 294 కోట్లు మాత్రం ప్రజలకు ఇవ్వగలిగారు. ఈ రెండు కంపారిజన్స్ ఉన్నాయి కదా. మీరు చెప్తున్న హుదూద్ తుఫాను తదనంత పరిణామాల్లో మీరే కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మాసేట సఖ్యతతో ఉన్నారు కదా. ఎంత ఇచ్చారండి ప్రాథమిక అంచనాలు? 1000 కోట్ల పైసలకి ఇచ్చారు. తిరిగి ఎంత ఇచ్చారండి? మీకు 200 కోట్లు ఇచ్చారు. బాగానవ్వండి, మమ్మల్ని నవ్వులపాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అందుకే వాళ్ళకి 151 ఇచ్చారు, అప్పుడు మీకు 23 ఇచ్చారు. మర్చిపోకండి. ట్రాక్ రికార్డులు తెలుసుకుని మీరు కేంద్రంతో మాట్లాడే సఖ్యత అనుకుంటే పనికిమాలిన విషయాల మీద ఉన్న శ్రద్ధ తప్ప పనికొచ్చిన విషయాల మీద లేవు. ఒకే ఒక్క రోజు ఉండి నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి పెళ్లికి, వాళ్ళ తమ్ముడు అన్నయ్య పెళ్లికి ఇక్కడికి వచ్చారు లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారట. ఏం మానిటర్ చేశారో దేవుడికి తెలాలా. ఇంకా మిగిలింది నెక్స్ట్ డే క్రికెట్ మ్యాచ్. ఇవాళ అయినా లండన్ పర్యటనలో ఉన్నారు. అంటే తీవ్ర పరిస్థితులు. ఓ పక్క కాశీబుగ్గులో స్టాంపేడ్ జరిగి 10 ప్రాణాలు పోయి చిలికిపోతే మీ ఛానల్లో ఏమో 7 ప్రాణాలు పోయింటే సాయంత్రం ఒక ప్రాణం కూడా పోలేదని డిక్లేర్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి ఆంధ్రజ్యోతి పేపర్. అంచేత మీరు 40 లక్షల ప్రజల్ని ఏ ప్రాతిపదిక మీరు పరిరక్షించారో చెప్పినామండి సార్, మాకే ఇబ్బంది లేదు. ఇంత సురక్షితంగా ఉంచాం. వన్ డే గుడ్ గవర్నెన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మీరు ధన్యవాదాలు చెప్పాలంటే మేము ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది చేయబడిందని చెప్పండి. ఓకే, కేంద్రంలో నుంచి ₹1 సాయం లేకుండా ఈ రోజు తక్షణ సాయం పంట రైతులకు కానీ ఎవరికైనా ₹1 ఇవ్వకుండా మీకు నవ్వేలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల తర్వాత వెళ్ళనివ్వండి, 5 రోజుల తర్వాత వెళ్ళనివ్వండి, కష్టాల్లో ఉన్నవాడికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేరు, నెక్స్ట్ డే అదే పని ఈయన చేశాడు. ఇవాళ మీకు ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టడానికి 80 లక్షల ఎకరాల పంటలని పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి ఆయం వెసెస్ 70 లక్షల రైతులు ఏ విధంగా ఉన్నారు, పంట ఈల్డ్ ఎలా వచ్చిందో స్టాటిస్టిక్స్తో చెప్పా. మీ దగ్గర ఉంటే ఈ క్రాప్ బుక్ ఆర్బీకే సెంటర్లో కానీ లేకపోతే సచివాలయ సెంటర్లో కానీ ఉంటుంది. ఈ క్రాప్ బుక్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికి మెయింటైన్ చేయట్లే. ఈ క్రాప్ బుక్ ఏముంటుంది తెలుసా? ఆన్ అగ్రిగేట్ 2200 మంది ప్రజలు ఉన్న ప్రాంతంలో ఏ పంటలో ఏ రైతులు వేశారు, అండ్ నెంబర్ 2 ఎన్ని కమతాల్లో ఎంతెంత వడ్లు పండుతున్నాయి అన్న లెక్కలు ఉంటే ఇది ప్రాథమిక అంచనాలు. ఈ ప్రాథమిక అంచనాల దగ్గర మీ దగ్గర ఒక్క డేటా కూడా లేకుండా తూతూ మంత్రంగా 5,802 కోట్లని ఇవాళ మహేష్ గారు ఇంకో మాట అన్నారు, స్వచ్ఛందంగా దారాదత్తం చేయాలి, దానాలు ఇవ్వాలి ప్రజలను. శభాష్ మహేష్ గారు, మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ బొడమేరు ఉత్సవం వచ్చినప్పుడు కూడా 400 పైచీలక ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమిచ్చిందో కనుక్కోండి. ఆ రోజు 48 గంటల ముందు అలర్ట్ ఉంటే కర్నూలు నుంచి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ వెళ్ళినారు అక్కడ. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్ట్, ఒక నిమిషం ఆగండి, కాంట్రాడిక్ట్ చేయట్లే. ఇదే కనుక ఆగండి ఏంటంటే మా టెన్యూర్లో మీకు ఆగదు, మా టెన్యూర్లో మీ డేటా మారితే నచ్చదు, ఆ డేటాలు మారితే ఎనసొంపుగా ఉంటాయి. పెట్టి కూడా మా మీద ఎత్తుగా రేటింగ్లే కదా. మళ్ళీ మీరు 2వ టర్న్ వద్దా? ఎందుకు 2వ టర్న్ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ టర్న్ చాలు. మీరు కొన్ని మాట్లాడారు ఆయనతోటి, మహేష్ గారిని సంబోధించి మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడతారో చెప్తే కదా. కాదండి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంటే మధ్యలో అదే కదా చెప్పారు కదండి. ఎంతసేపు మాట్లాడారు చూడండి. పోనీ చాలండి సార్, మీరు ఇచ్చే కదా మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడితే ముగ్గురికి మీరు సమాధానం నాకు ఇచ్చింది 8 నిమిషాలు. ఓకే, 8 ఓకే వంశీ చెప్పండి, మళ్ళీ రెస్పాండ్ అవుతారు. ఈయన ఎందుకు నవ్వుతున్నారండి? ఆయన అంత సీరియస్గా డేటా చెప్తుంటే, రాష్ట్ర పరిస్థితిని చెప్తుంటే మీకు నవ్వు ఎలా వస్తున్నదని అడుగుతున్నాడు. ఆయనకి వేరే ఛానల్ అంటే పడదు అని అంటే తెపాల ఛానళ్ళు బడ్జెట్ లో చాలా మాటలు. సరే ఓకే, ఆ టాపిక్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే వర్మ గారు సేమ్ ఇట్లాగే వర్మ గారు ఇలా పెడుతున్నారు ఫోను ఒక ఛానల్లో కూర్చొని 1,96,000 ఓట్లు పడితే గీతం కనిబండి
పవన్ కళ్యాణ్ కి ఇవ్వండి, గీతం 6,000 కూడా తెలుస్తుంది. సరే, సరే, సరే. సేమ్ ఇదే చెప్పారు ఈ రోజు కూడా. ఎందుకు ఇదా? ఈ రోజు కూడా ఏ స్టాటిస్టిక్స్ బడ్జెట్లు ఇవి. ఇలా పడుతున్నారు సార్. బడ్జెట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా విత్ ఫిగర్స్ విత్ బడ్జెట్ 14 నుంచి 19, 19 నుంచి 24 ప్రతి ఇయర్ బడ్జెట్ లో నేను వస్తా. తెలుస్తుంది, దీని మీద మాట్లాడదామా? తెలుస్తుంది. ఏంటి సార్? తెలుస్తుంది. సరే, సరే, ఏ ఓకే, రాజకీయాలు అన్నమాట. పాయింట్లు ఇక ఈయనే తయారు చేసినట్టు చెబుతాడు ఇవన్నీ. బడ్జెట్ ఎవరు తయారు చేస్తారండి? ఏం మాట్లాడండి? బడ్జెట్ డేటా వస్తానంటున్నారు కదా. బడ్జెట్ డేటా పట్టుకుని రండి మాట్లాడదాం. మీ దగ్గర లేదని ఈయన చెప్పాడు కదా, గీతమ్మ 6,000తో గెలుస్తుంది. ఇట్లాగే పడుకున్నాడు సార్. సేమ్ ఇవాళ ఏ యాంగిల్ లో అయితే పెట్టుకున్నాడో ఫోన్ ఇదే యాంగిల్ లో పెట్టుకుని ఇట్లా నొక్కి పవన్ కళ్యాణ్ గారి నోట్లు పండి, గీతమ్మ గారి నోట్లు పండి. సరే, సరే, ఓకే. గీతమ్మ పాయింట్లు రండి, టైం ఇదే అన్నమాట. అదే ఇంకే పాయింట్ సార్, ఎప్పుడే పాయింట్. ఏంటంటే ఇంకా ఇట్లా ఈ మేధావులు అందరూ నమ్మేస్తారని చెప్పేసి ఒక ఆలోచన. నన్ను నమ్మమని కాదు, ఈ వాస్తవాలు తెలుసుకున్నాడు తెలుసుకుంటాడు, తెలుసుకున్నాడు కర్మ. తీసుకొని సాక్షి టీవీలో చెప్పుకోండి. ఈయన కాదు. మీరు చెప్పుకోండి ఆ తప్పల ఛానల్లో కూర్చుని. మీకు ఎంటారు కదా, స్క్రిప్ట్ ఇస్తారు కదా, బ్రహ్మాండం చదువుకోండి, మీకు అనుగుణంగా ఉంటుంది కదా. అక్కడ జనరంజక కార్యక్రమాలు బ్రహ్మాండం రక్త కట్టిస్తారు. ఇక్కడ ప్యానల్ ఉంటది, సమాధానం చెప్పడానికి ఏమో ఇది జ్యోతిష్కొని చెప్పాడు 11 వచ్చి ఎన్నాలండి కాలక్షేపం. 2 ఏళ్ళు అవుతుంది. ఏం వర్మ గారు 2 ఏళ్ళు పడి ఇదే దిక్కుమాల కాలక్షేపం. దేనికండి? డిబేట్లకు వచ్చి డేటా పడు రండి, ప్రజలకు ఏం చేశారు చెప్పండి. అరే సంవత్సరం అంతా చదివిన పరీక్ష చదివిన పిల్లలు ఏం పరీక్ష రాస్తారు? కరెక్ట్ గా ఒక రోజు ముందు వచ్చి ఓవర్ నైట్ డే నైట్ చదివాడంట. అదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చేశారు. అరే బాబు ఇది 20 రోజుల ముందు అలర్ట్ ఉంది. ఈ మోంతా తుఫాను 20 రోజులు బట్టి మీ అలర్ట్ ఏముంది? విదేశీ పర్యటన మీద ఉన్న శ్రద్ధ ప్రజలను ఎక్కడ పరిరక్షించారు? ఇది అడగండి వర్మ గారు. సరే, సరే, ఓకే, ఓకే. ఆర్గ్యుమెంట్ అక్కడ భజనలు కొడతారు కదా, ఇలా తుఫాన్ ఇలా మరిచేట పంపించేటండి, మడిచి పంపించేట ఇలాట ఇలా తలుచుకుంటేట తుఫాన్ ఇలాగ ఆగిపోద్ది. ఆ కంప్యూటర్లు వచ్చేసి ఇలా 4 కంప్యూటర్లకు తోసేసారట. ఎవరికైనా గారు మీరు కూడా చదువుకున్నారు ఇలా మాట్లాడడం. మీరే చెప్తాను, ఒక రోజు ముందు వచ్చాను దుబాయ్ నుంచి అని. ఓ రోజు ముందు దుబాయ్ నుంచి వచ్చాను మీరే చెప్పారు. ఎగ్జామినేషన్ ముందు ఒక రోజు చదివిన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే బొడమేరు వాగే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాత్రి అంతా ఉన్నారు, ఆయన ఇంట్లో వెళ్లకుండా. అవుట్కమ్ 3.5 లక్షల మంది సఫరర్స్. ఇవాళ విదేశీ పర్యటనలు 40 లక్షల మంది ప్రజలు సఫరర్స్. చూసుకోండి సరే. స్టూడియోలో కూర్చొని మాట్లాడుతా స్టూడియోకి రావాలి కదా, స్టూడియోకి రావాలి. సరే, ఓకే, ఓకే, సరే, సరే, వంశీ పాయింట్లో రండి. చిన్నరెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఇందాక. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించిన మగాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సోనియా గాంధీని, విజయమ్మని, షర్మిలమ్మని, సునీతమ్మని మాత్రమే ఎదిరిస్తాడు. మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ ఇట్లాంటి వాళ్ళని ఎదిరిస్తే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం ఆడవారినే, సోనియమ్మని, సునీతమ్మని, షర్మిలమ్మని, విజయమ్మని మాత్రమే ఎదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన వాళ్ళు ఎవరిని ఎదిరిస్తానికి దమ్ము ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇక ఈయన తీసుకొచ్చి ఇక్కడ ఎలివేషన్లు ఇస్తా ఉంటారు. ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు అదేదో మొత్తం స్టాటిస్టికల్ డేటా అయినట్లుగా ఇక ప్రజలందరూ ఆయన ఏం చెప్పేసి అది నమ్మేస్తారు అన్నట్లుగా. అది నమ్మకపోతే పోతారు, నాకెందుకు? ఈ డేటాను ఎవరైనా కాంట్రడిక్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా డిబేట్ గా చెప్తున్నా. ఈ బడ్జెట్ ఫిగర్స్ పట్టుకొచ్చి డిబేట్ చేస్తే సిద్ధంగా ఉన్నా. ఏం చెప్తానండి? మీకు ఎన్నానికి ఓపుకుంటేనండి ఎలివేషన్ ఇచ్చుకుంటారు కదా, ఎలివేషన్ అలవాటు అయింది వాళ్ళకి. అదే కరెక్టే. మీరు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా రండి. ఎందుకంటే మీరు 4 మాటలు అన్నాడు. అవతల సునీత్ గారిది విజయం టాపిక్ తేయడం, డాక్టర్ కి మాస్క్ ఇవ్వలేదండో, ఇలా 7 సంవత్సరాలు బట్టి ఇదే దిక్కుమాల కాలక్షేపం. ఒక్కటి పనికొచ్చిన పని చేస్తే చాలా విన్నారు సార్. చాలా విన్నాం మేము, ఇదే అంటాం. ఆవు వ్యాసం ఉండేది మాకు. అదే ఏ ఊరు వచ్చినా తెలుగుదేశం చదివేది ఆవు వ్యాసం. విని సార్ నా ఒక కోరిక సార్, కేఎస్ ప్రసాద్ గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉండాలి. ఆయన అనాలిసిస్ చాలా అవసరం. ఖచ్చితంగా ఆయన పక్కనే ఉండాలి. ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఆయన అనాలిసిస్ చేయాలి. ఈసారి ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఆయన నోటితోనే అనౌన్స్ చేయాలి. మా కోరిక అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరిక అది. ఈయన చెప్పలేక ఈయన వచ్చేసి ఈ రోజు ఫోన్ ఓడి పెట్టుకుని ఎదురుగా చెప్తే జనాలు నమ్ముతారని అనుకుంటారు. నేను అదే చెప్తున్నాను కదా, బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఫిగర్లు అన్నా చూసినా బడ్జెట్ ఫిగర్లు మీకు ఉన్నాయి కదా. 14-19 మీ ప్రభుత్వమే, ఇప్పుడు మీ ప్రభుత్వమే. 3 ఆఫీసులు మీ దగ్గర ఉన్నాయి. అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడగండి, ఇస్తారు డేటా. సరే మీరిద్దరే కాదు, ఇంకా ఉన్నారు ప్యానలిస్టులు. రెడ్డి గారు రెడ్డి గారు సార్, కేఎస్ ప్రసాద్ గారు వాస్తవాలు చెబుతా ఉంటే ఈ తెలుగుదేశం ప్రజలు వినేటటువంటి ఓపిక లేదు.
ఆయన మహేష్ గారు నవ్వుతున్నారు. ఇప్పుడు దాకా ఈయన నవ్వారు, ఇప్పుడు ఆయన నవ్వుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే వాయిస్ కట్ చేయడం కోసం ఎరగబడి నవ్వుతా ఉన్నాడు. ఏందయ్యానంటే రైతులు ఆ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవాలా,